పిఎస్ఆర్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖుల చమత్కారాలు, హాస్య చలోక్తులు గుర్తు చేసుకుందాం. మనందరికీ తెలుసు, నిత్య జీవితంలో హాస్యం ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో. మనకున్న అనేక ఒత్తిడుల నుంచి దూరం చేస్తుంది హాస్యం. ఒకసారి ప్రముఖ కవి శ్రీశ్రీ గారు మిత్రుడితో కలిసి ఒక హోటల్కి వెళ్ళడం జరిగింది. ఆ హోటల్లో దోశలు అంటే అట్లు చాలా బాగుంటాయి గురువుగారు, అందుకని నేను అట్లు చెప్పాను, మరి మీకేం చెప్పమంటారు అని అడిగాడు ఆ మిత్రుడు. దానికి సమాధానంగా శ్రీశ్రీ గారు, నాకు కూడా అట్లే కానివ్వండి అన్నారు. అట్లు అనే శబ్దాన్ని ఒకటి తినే పదార్థంగాను, అలాగే కానివ్వండి అని చెప్పడం అని రెండు అర్థాలుగా వాడారు శ్రీశ్రీ గారు. నాలాంటి మిత్రుడు ఒకసారి శ్రీశ్రీ గారిని, గురుగారు మీరు నాకు పాట రాయాల్సిందేనండి, ఏమైనా సరేను, పోనీ కనీసం ఒక నాటికైనా మీరు రాసివ్వాలండి, తప్పదు, మీరు నాకు ఒక నాటిక రాసివ్వాలి అన్నాడు. దానికి ఆ గురుగారు శ్రీశ్రీ గారు అన్నారు, అలాగేనయ్యా, ఏ నాటికైనా రాస్తాలే అన్నారు. ఆ నాటిక అనే పదాన్ని ఏ నాటికైనా అని ఒక ప్రయోగంగా భలే మార్చారు కదా, చమత్కారంగాను. ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మా గురుగారు సి నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం అనే ఒక ఊళ్ళో సభకి వచ్చారు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న సభ తణుకు. ఆ ఊరికి వెళ్ళాలి. ఈ తాడేపల్లిగూడెంలో సభ కాని చేసుకుని ముగించుకుని ఆ తణుకు వెళ్ళాలి. ఈ సందర్భంలో ఆ కారు ఎక్కుతుంటే నాలాంటి మిత్రులు అందరూ కలిసి, గురుగారు ఇప్పుడు మీరు తమరు బస చేసే ప్రదేశం ఎక్కడ, ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. గురుగారు నారాయణ రెడ్డి గారు అన్నారు, మేము తన్నుకు పోతున్నాం అని చెప్పండి. తణుకు పోతున్నాం అనడానికి తన్నుకు పోతున్నాం నా అక్షరాల్లో చమత్కారం భలే ఉంది కదా. ప్రముఖ కవి, ఆధునిక శ్రీనాథుడు, కవి కులాలంకార మన వేటూరి గారు శంకరాభరణం మంచి ఉధృతంగా ప్రదర్శింపబడుతున్న రోజుల్లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు, గురుగారు వేటూరి గారు, దొరకునా ఇటువంటి సేవ అనే ఆ పాటలో నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ అని ఒకంత పెద్ద సమాసాన్ని వాడారు కదా. ఏ గాయకుడైనా అంత పెద్ద సమాసం ఒకే బ్రీత్లో పాడగలరా, ఊపిరి తీసుకోకుండా పాడగలరా, పాడాడంటే చచ్చి ఊరుకుంటాడు అన్నారంట ఆ జర్నలిస్టు మిత్రుడు. దానికి గురువుగారు వేటూరు గారు అన్నారు, ఈ పాట పాత్రపరంగా పాడి చచ్చిపోయే పాటే అన్నారట. మరో సందర్భంలో మన వేటూరు గారిని మిత్రుడు అడిగాడు, రాక్షసుడు చిత్రంలో ఒక పాట చరణంలో కాచుకో ఘటోత్కజ కౌగిలే మజా అని వస్తుంది. మరి చిరంజీవి ఎంత బహుళ ప్రచారం ఉన్న హీరో అయిన కథానాయకుడు, ఆ కథానాయకుడిని పట్టుకుని కాచుకో ఘటోద్గచ అన్నారేమిటండి, ఘటోద్గచుడు అంటే రాక్షసుడు కదా, అదేంటి అదని అలాంటి పదప్రయోగం చేశారేమిటి అన్నారట. అంటే వేటూరు గారు అన్నారు, మీ సినిమా పేరే రాక్షసుడు కదా అన్నారట. నమస్కారం.